హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అత్తమ్మ రుచులు. ఈ రోజైతే మా ఇంట్లో అయితే డ్రై ఫ్రూట్ లడ్డు తయారు చేయడం అయితే చెప్తాను, ఒకసారి చూడండి. ఇక ముందుగా అయితే ఖర్జూరాన్ని అయితే చిన్నగా అయితే కట్ చేసుకోవాలి. ఇక ఎంత చిన్నగా అంటే మనకి చిన్న చిన్నగా అయితే కట్ చేసి, ఇక పావు కేజీ ప్యాకెట్లు ఉంటాయిగా, అవైతే మాత్రం మేమైతే మాత్రం 2 షాపులు కాబట్టి ఇక మేమైతే మాత్రం 5 కేజీలు ఖర్జూరం అయితే తీసుకున్నాం. ఇక 5 కేజీలు ఖర్జూరం తీసుకొని చిన్న చిన్నగా అయితే కట్ చేసుకోవాలి. ఇక చూసారా ఎంత స్పీడ్గా, అంటే డైలీ మేము చేసే పనే అది కాబట్టి ఇక అందుకని తొందరగా అయితే మాత్రం కట్ చేసుకుంటాం. ఇక అట్లా చిన్న చిన్నగా అయితే కట్ చేసుకోవాలి. ఇక డ్రై ఫ్రూట్ లడ్డు అంటే ఎవరికి ఇష్టం ఉండదు, అందరికీ ఇష్టమే కదా. ఇక జీడిపప్పు, బాదం పప్పు అన్నీ అయితే రెడీ చేసుకోవాలి మనం. ఇక నెక్స్ట్ అయితే చిన్న చిన్న ముక్కలు అయితే కట్ చేసుకొని వీటిని మొత్తాన్ని కూడా అయితే ఒక గిన్నెలో అయితే వేసుకోవాలి. వేసుకొని ఇప్పుడు మనం పొయ్యి మీద కళాయి పెట్టుకొని నెయ్యి అయితే వేసుకోవాలి. ప్యూర్ నెయ్యే వాడతాం మేమైతే మాత్రం, ఆయిల్ అనేది అసలు వాడకూడదు. ఎందుకంటే డ్రై ఫ్రూట్ లడ్డు ఎక్కువ రోజులైతే నిల్వ ఉండాలి. ఇక స్మెల్ అయితే మాత్రం సూపర్ అయితే వచ్చింది. ఖర్జూరం అయితే మంచిది, ఇక డ్రై ఫ్రూట్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి ఇంకా మంచిది. కాకొచ్చాక ఇక జీడిపప్పు అయితే వేసుకోవాలి. ఇక జీడిపప్పు అయితే మాత్రం ఒక 1/2 కేజీ జీడిపప్పు అయితే వేసుకున్నాం. ఇక 1/2 కేజీ జీడిపప్పు కూడా మంచి కలర్ వచ్చే వరకు అయితే వేపుకోవాలి. ఇక గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా బాగా అయితే వేపుకోవాలి. ఇక వీటిని మొత్తాన్ని కూడా బాగా వేపుకొని ఇది మంచి కలర్ వచ్చినాక ఇక కొబ్బరి పొడి అయితే వాడతాం. ఇక కొబ్బరి పొడి అయితే మాత్రం ఎండు కొబ్బరి పొడి ఉంటుంది. ఇక ఆ ఎండు కొబ్బరి అయితే మాత్రం ఒక 1/2 కేజీ అయితే ఎండు కొబ్బరి అయితే వేసుకున్నాం. ఇక వేసుకొని జీడిపప్పు, ఎండు కొబ్బరి అయితే మాత్రం బాగా అయితే వేపుకోవాలి. ఇక వీటిని మొత్తాన్ని కూడా కలుపుతూనే ఉండాలి, ఎందుకంటే అడుగు పట్టింది. సో అందుకని కలుపుతూనే ఉండాలి కళాయిలో కాబట్టి. ఇక అసలు కళాయి అంటే బ్లాక్ కలర్ మాత్రం అంటదు. ఇక వీటిని మొత్తాన్ని కూడా బాగా కలుపుకొని ఇక ఆల్రెడీ మనం కట్ చేసి పెట్టుకున్న ఖర్జూరాన్ని కూడా ఇక పక్కన పెట్టుకోవాలి. ఇక బాదం పప్పు అయితే మాత్రం వేసుకోవాలి. ఇక బాదం పప్పు మన ఇష్టం, అది మనకు షాప్లో కాబట్టి ఇక వేస్తున్నాము. ఇంట్లో అయితే మాత్రం కొద్దిగా ఎక్కువైనా వేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ అయితే ఆల్రెడీ మనం కట్ చేసి పెట్టుకున్న ఖర్జూరం అయితే మాత్రం వేసేసుకోవాలి. వేసుకొని ఇక వీటిని మొత్తాన్ని కూడా బాగా కలపాలి. ఇక మంట అయితే ఎక్కువ వస్తుందని పొయ్యి మీద నుంచి దింపేసి అయితే మాత్రం బాగా కలుపుకుంటున్నాం, ఎందుకంటే మరీ ఎక్కువ మంట మీద కలుపుకున్నా కానీ మాడిపోయిద్ది. సో అందుకని సరిపడా వేడి మీద అయితే కలుపుకోవాలి. ఇక కొబ్బరి, జీడిపప్పు, బాదం పప్పు, ఖర్జూరం వేసుకొని వీటిని మొత్తాన్ని కూడా బాగా కలుపుకోవాలి. మళ్ళీ అయితే పొయ్యి మీద పెట్టుకున్నాం. ఇక పొయ్యి మీద పెట్టుకొని బాగా కలుపుకున్నాం. ఇక వీటిని మొత్తాన్ని కూడా కొద్దిగా వేగిని అనుకున్నప్పుడైతే పక్కన పెట్టేసుకోవాలి. ఇక బెల్లం అయితే మాత్రం ఒక 1/2 కేజీ బెల్లం అయితే వేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కొద్దిగా వాటర్ పోస్తే సరిపోద్ది, ఎక్కువైతే పోయవసలేదు. కొద్దిగా వాటర్ పోసుకొని ఇక పొయ్యి మీద అయితే పెట్టుకోవాలి. ఇక పెట్టుకొని బాగా కలుపుకుంటూ ఉండాలి. ఈ బెల్లం మొత్తం కూడా కరిగిపోయిద్ది. బెల్లం మొత్తం కూడా కరిగి పాకంగా అయితే తయారవ్వాలి. ఇక బెల్లం మొత్తం కూడా కరిగి పాకంగా అయితే తయారైద్ది. ఇక ఈ పాకం మొత్తం కూడా దగ్గర పడిపోయింది. పాకం తయారయ్యాక ఇక గ్లూకోజ్ అయితే వేసుకుంటున్నాం. ఇక గ్లూకోజ్ అయితే వాడతాం, పంచదార అయినా వాడచ్చు. ఇది గ్లూకోజ్. ఇక పంచదార అయినా వాడచ్చు, కానీ పంచదార అయితే వాడడం, ఇక గ్లూకోజ్ అయితే వాడుతున్నాం. అప్పుడప్పుడు పంచదార వాడతాం. ఇక క్లైమేట్ బాగోలేనప్పుడు ఎక్కువ రోజులైతే ఆగదు. ఇక లెమన్ ఎల్లో కలర్ అయితే వేసుకోవాలి కొద్దిగా. ఇక లెమన్ ఎల్లో కలర్ వేసుకొని వీటిని మొత్తాన్ని కూడా కొద్దిగా వేసుకుంటే సరిపోయిద్ది కలర్ఫుల్ కోసం. ఇక లెమన్ ఎల్లో కలర్ కొద్దిగా వేసుకొని ఈ పాకంలోని ఆల్రెడీ మనం తయారు చేసుకున్న ఖర్జూరం, కొబ్బరి, జీడిపప్పు, బాదం పప్పు వీటిని మొత్తాన్ని కూడా ఈ పాకంలో వేసేసి బాగా కలుపుకోవాలి. ఇక ఈ పాకం, ఈ ఖర్జూరం, జీడిపప్పు మొత్తం ఈ ఖర్జూరానికి అయితే పాకం బాగా పట్టిద్ది. ఇక మొత్తం కూడా బాగా కలుపుకుంటూ ఉండాలి ఈ ఖర్జూరాన్ని. ఇక మొత్తం కూడా బాగా కలుపుకుంటే చూసారా, లెమన్ ఎల్లో కలర్ వేసాం కాబట్టి కలర్ అయితే మాత్రం మొత్తం అయితే మాత్రం కలర్ఫుల్గా అయితే తయారైద్ది. ఎంత టేస్ట్ కలర్ ఉన్నా కానీ ఎంత టేస్ట్గా ఉండిద్ది అంటే అంత టేస్ట్గా ఉండిద్ది. ఇక జీడిపప్పు, బాదం పప్పు ఉంటాయి కాబట్టి పిల్లలకైతే పెట్టడానికైతే ఇష్టపడతాం. ఇక బెల్లం కాబట్టి పెద్ద ప్రాబ్లం ఏం లేదు. ఇక నెక్స్ట్ అయితే మళ్ళీ కొద్దిగా నెయ్యి అయితే వేసుకోవాలి. కొద్దిగా నెయ్యి వేసుకొని ఇంకా బాగా కలుపుకోవాలి. నెయ్యి ఎక్కువైతే వాడతాం. ఇక నెక్స్ట్ అయితే మాత్రం గసగసాలు అయితే వేసుకుంటున్నాం. కొద్దిగా గసగసాలు కూడా వేసుకోవాలి. గసగసాలు వేసుకొని యాలక్కాయ పొడి కొద్దిగా వేసుకోవాలి. ఇక యాలక్కాయ పొడి వేసుకున్నాక వీటిని మొత్తాన్ని కూడా బాగా కలుపుకోవాలి. వీటిని మొత్తాన్ని కూడా బాగా కలిపి ఇక తేనె అయితే వాడతాం మేము. ఇక తేనె చూసారా, తేనె మాత్రం వేసుకోవాలి. తేనె వేసుకుంటే ఇంకా టేస్ట్ అయితే బాగుంటుంది. ఇక తేనె కూడా వేసుకొని వీటిని మొత్తాన్ని కూడా బాగా కలపాలి. ఇక ఆల్రెడీ మనం ఫస్టే జీడిపప్పు, బాదం పప్పు,
ఖర్జూరం ఇవన్నీ ఎండు కొబ్బరి ఇవన్నీ వేసుకున్నాక ఇక బెల్లం పాకంలో అయితే వేస్తాం. వీటిని మొత్తాన్ని కూడా బాగా కలిపి గసగసాలు వేసుకున్నాము, తేనె వేసుకున్నాము. వీటిని మొత్తాన్ని కూడా బాగా కలపాలి. ఇక వీటిని మొత్తాన్ని కూడా బాగా కలిపి ఇక వేరే గిన్నెలో అయితే తీసేసుకోవాలి. వీటిని మొత్తాన్ని కూడా ఒక పెద్ద పళ్ళెంలో కానీ గిన్నెలో కానీ అయితే తీసేసుకోవాలి. ఇక తీసేసుకుంటే లడ్డు అయితే రెడీ అయింది. మనం లడ్డు అయితే చేసుకోవాలి కదా. ఇక నెక్స్ట్ అయితే మాత్రం చల్లారి పెట్టుకోవాలి. ఇక ఓ పళ్ళెంలో వేసుకొని బాగా చల్లారి పెట్టుకోవాలి. ఇక చల్లారి పెట్టుకున్నాక ఇక నేనేం చేస్తున్నాను చూసారా, ఇక లడ్డు కట్టడం అంటే నాకు భలే ఇష్టం అసలుకి. ఇక లడ్డు అయితే కడుతున్నా నేను. ఇక సన్నబూంది లడ్డు, లావు బూంది లడ్డు అవి కూడా నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను. ఇప్పుడైతే మాత్రం డ్రై ఫ్రూట్ లడ్డు అయితే మాత్రం కడుతున్నా. ఇక డ్రై ఫ్రూట్ లడ్డు అయితే మాత్రం కడుతున్నా. ఇక 2 చేతులతో అయితే కట్టాలి, ఎందుకంటే ఒక్క చేతితో కడితే అవ్వదు కదా. షాప్లోకి ఇంట్లో అయితే మనం ఒక చేతితో నిదానంగా అయితే చేసుకోవచ్చు. ఇక మేమైతే మాత్రం శుభ్రంగా హ్యాండ్ వాష్ చేసుకొని ఉంటాం, అందుకని నీట్గా అయితే ఉంటాం మేము. అందుకని 2 చేతులతో అయితే కడుతున్నాం. ఇక లడ్డు అయితే మాత్రం స్పీడ్గా కట్టేస్తున్నాం. ఇక మాట్లాడుతూనే చేస్తాం ఏ పనైనా. పనే మాటలే ఉంటాయన్నమాట. అట్లా అయితే ఉంటుంది. ఇక చూసారా లడ్డు మాత్రం 2 చేతులతో చేసిన 2 లడ్డూలు మాత్రం ఒకే సైజులో అయితే ఉంటాయి. ఇక లడ్డు మొత్తం అయితే తయారైపోయినాయి. ఇక లడ్డు మొత్తం తయారైపోయి కొద్దిగా కూడా ఎంతసేపులే కడదాంలే అని స్పీడ్గా అయితే కడతా ఉన్నా, మాట్లాడుతూనే కడతా ఉన్నా. ఇక నెక్స్ట్ అయితే మాత్రం లడ్డూలన్నీ కూడా కట్టడం అయితే అయిపోయింది. ఇక ట్రైలో పేర్చుకోవాలి. ఇక పేపర్లో పెట్టుకుంటే మాత్రం నీట్గా అయితే ఉంటాయి ట్రైలోని, అందుకని పేపర్లో అయితే పెట్టుకుంటాం. పేపర్లో పెట్టుకొని ట్రైలో పెడితే ఎంత అందంగా ఉన్నాయి చూసారా, సూపర్ అయితే ఉంటాయి అసలుకి. ఎందుకంటే దీని కాస్ట్ ఎక్కువగా ఉన్నా కానీ టేస్ట్ మాత్రం అలానే ఉంటుంది. మనం ఎందుకంటే దీంట్లో అన్నీ మంచివే వేస్తాం కదా. తేనె నెయ్యి ఇవే వాడతాం. మనం ఆయిల్ అయితే వాడడం అసలు. చూసారా ఆయిల్ ఎక్కడ కూడా యూజ్ చేయం మనం. తేనె నెయ్యి మొత్తం అయితే నెయ్యే వాడతాం. మనం ఆల్రెడీ కడుతున్న బేషన్లో కూడా చూసారా లేదు, నెయ్యే ఉంటుంది మొత్తం కూడా. ఇక ఈ వీడియో మీకు నచ్చినట్టుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్. కామెంట్ చేయండి.